నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు డిస్టిలేషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ ఇసుక 229 రూపాయలు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఫిర్యాదు నమోదు కోసం జిల్లా స్థాయిలో ఫోన్ నంబర్లు రాజమండ్రిలో ప్రజా కళాకారుడు ప్రసాదుల గురుమూర్తి వర్ధంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన పలువురు ప్రముఖులు చేతివాటం చూపించిన బస్సు డ్రైవర్ మహిళ బ్యాగ్లో బంగారు ఆభరణాలు చోరీ గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు ఇసుక సరఫరా విధానంలో అత్యంత పారదర్శకతతో వ్యవహరించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. మరీ అంత అమాయకంగా వ్యవహరించొద్దని ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ ఛార్జీల వసూలు విషయంలో అక్కడ విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి ప్రదీప్ వ్యవహార శైలిపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రశ్నించారు. బుధవారం ఉదయం స్థానిక ధవళేశ్వరం గాయత్రి ర్యాంప్ వేమగిరి తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ వినియోగదారులతో లారీ డ్రైవర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక సరఫరా విధానంలో అధిక మొత్తంలో ఖర్చులు వసూళ్లు వినియోగదారులు లారీ డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదులను రికార్డు చేయాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు. ఇసుక సరఫరా విధానంలో అత్యంత పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డీసిల్టేషన్ పాయింట్స్ వద్ద టన్ను ఇసుక ఖర్చు కింద 229 మేర నిర్ణయించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో హేతుబద్ధత కలిగి ఖర్చుల నిమిత్తం చెల్లింపులు జరపాలని కోరారు. ఇదే క్రమంలో ఖర్చులను ఇష్టానుసారం నిర్ణయించరాదని స్పష్టం చేశారు. బోట్స్మ్యాన్ సొసైటీల సభ్యులు ఇసుక తవ్వకం జరిపి ఒడ్డుకు చేర్చడం జరుగుతుందని అక్కడి నుంచి లారీలలోకి లోడింగ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో గుర్తించిన డీసిల్టేషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ ఇసుక ఖర్చు 229 రూపాయలుగా నిర్ణయించినట్టు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. అదే క్రమంలో బోట్స్మ్యాన్ సొసైటీలు ఓపెన్ రీచ్ల వద్ద ఇసుక తవ్వకాల ఖర్చులను నిర్ణయించినట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఎం ప్యానెల్ అయిన బోట్స్మ్యాన్ సొసైటీ ఓపెన్ రీచ్ల వారీగా ఖర్చుల వివరాలు ప్రకటించడం జరిగిందన్నారు. నిర్ణయించిన ఖర్చుల కంటే ఎక్కువగా వసూలు చేసినా వాహనాలకు లోడింగ్ చేయకపోయినా ఎటువంటి ఆటంకం కలిగించినా ఫిర్యాదు చేయాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు నమోదు కోసం జిల్లా స్థాయిలో 1800-425-540 రాజమండ్రి డివిజన్ పరిధిలో 0883-244-2344 నంబర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రజా కళాకారుడు ప్రసాదుల గురుమూర్తి ధన్యజీవి అని కీర్తిస్తూ ఆయన చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సిటిజన్ డే కేర్ భవనంలో సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రసాదుల గురుమూర్తి ప్రజానాట్య మండలి కళాకారుడిగా ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దారని సీనియర్ సిటిజన్ డెకర్ భవనం నిర్మాణానికి ఎంతో కృషి చేశారని ఆయన కృషి వల్లే ఈ భవనం ఏర్పడిందని ఈ భవనానికి పైభాగంలో ప్రసాదుల గురుమూర్తి స్మారక వేదికని నామకరణం చేయడం జరిగిందని చెప్పారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ చేలికాని స్టాలిన్ మాట్లాడుతూ ప్రజానాట్య మండలి పునర్నిర్మాణం తర్వాత అనేక అభ్యుదయ నాటకాలు సాంఘిక నాటకాలు ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ గురుమూర్తి ప్రజా కళాకారునిగానే కాక మా కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా ఉండేవారని అన్నారు. సభలో వై జానకిరామ్, జామిశెట్టి గాంధీ, బిఎస్ఎస్ కృష్ణకుమార్, కెకే సంజీవరావు, సీతారాం ప్రసాద్, ఎం బ్రహ్మానందం, వి శామ్యూల్, పి కృష్ణ, ఎం అప్పన్న, గుంతకూరు అప్పారావు తదితరులు ప్రసాదుల గురుమూర్తి గురించి, బొడ్డు బుల్లబ్బాయి గురించి, నాటక రంగంలో వారి కృషి గురించి కొనియాడారు. గురుమూర్తి కుమారులు ప్రసాదుల భాస్కర్, ప్రసాదుల హరనాథులు తండ్రి ఆశయాల సాధనకు కృషి చేయటం ముదావహమని వక్తలు అభినందించారు. సంకల్పం ఉంటే సమాజ సేవకు పదవులు హోదాలు అవసరం లేదని నిరూపించిన గొప్ప కళాకారుడు ప్రసాదుల గురుమూర్తి అని పేర్కొన్నారు. దృఢ నిశ్చయం ఉంటే చాలు 10 మందికి ఉపయోగపడటానికని నమ్మి ఆచరణలో చూపించారని వివరించారు. కళ వినోద ప్రధానంగా ఉండటం కంటే చైతన్య ప్రబోధకంగా పేదల అభ్యున్నతికి తోడ్పడాలని బలంగా విశ్వసించి జీవిత పర్యంతం ఆ మార్గంలోనే ఆయన నడిచారని విశ్లేషించారు. జిల్లా ప్రజా నాట్య మండలి సారథిగా ఎందరో వర్ధమాన కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. నిజాయితీగా వ్యాపారం సాగిస్తూ పేద ప్రజలలో చైతన్యానికి కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా మరో ప్రజానాట్య మండలి సారథి కళాకారుడు బొడ్డు బుల్లబ్బాయిని ప్రసాదుల గురుమూర్తి స్మారక అవార్డుతో ఘనంగా సత్కరించారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ మాత లక్ష్మణరావు స్వాగతం పలికారు. సమావేశం ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఉమ్మడి జిల్లాల కళాకారులు అభ్యుదయ గీతాలు ఆలపించారు. ముప్పన కుమారస్వామి, బి ఉమామహేశ్వరి, ఎం బ్రహ్మానందం, ఎం రమణ, అర్జునరావు, టి రామరాజు, విశ్వనాథం, పి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్డిబి నవరోజీ వందన సమర్పణ చేశారు.
ఆ బిల్డింగ్కి సంబంధించి రాజమండ్రి మున్సిపాలిటీ తోటి లోకల్గా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పంతో రజనీష్ శాస్త్రి గారు మేయర్ గారు, ఈ ప్రాంత కార్పొరేటర్ ప్రసాద్ అన్నది గారు, రాజమండ్రిలో ఉన్నట్టు 50 మంది కార్పొరేటర్లు కూడా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ఈ బిల్డింగ్ని సీనియర్ సిటిజన్ బిల్డింగ్ని. అలాగే మా అమ్మకి నేను బయట చెప్తూ ఉంటాను, ఏ మీటింగ్లోనూ పాలన మా పొందబాబు వింటుంటాను. నేను బయట గురించి మాట్లాడాల్సి వస్తే రాజమండ్రిలో ప్రజాప్రతినిధులలో నేను చెప్తూ ఉంటాను, గత లక్ష్మి గారిని ఎన్నుకోవాలి. గత లక్ష్మి గారు ఏంటంటే పదకొండా లేకపోయినా సరే జనం మహిళలకు సంబంధించి అసలు ప్రజానాట్య మండలి ఈ జిల్లాలో స్థాపించబడి అదొక పటిష్ట పట్టణానికి, అంటే ప్రజానాట్య మండలి ప్రజా కళలకు పట్టం కట్టేటువంటి సంస్థ. మా అందరి యొక్క మనసులో నింపబడినటువంటి ఆ గొప్ప వ్యక్తికి నేను దోహాలు సమర్పిస్తూ వారితో సన్నిహితంగా ఉన్నటువంటి ఈ మహనీయులు చాలామంది ఆత్మీయులు వారి గురించి, వారి కళ గురించి, వారి వ్యక్తిత్వం గురించి, వారి గొప్పతనాన్ని గురించి ఈ నాటకాన్ని మళ్ళీ మనం ఒకసారి తెలుగులో తీసుకొస్తే మరి మన ప్రసాద్ గురువార్తి గారికి వాళ్ళు నడుపుతున్నట్లు ఆయన యొక్క ఆశయాన్ని అన్వేషించడం అవుతుంది. కాబట్టి దానికి తప్పకుండా ముందుకు రావాలని చెప్పేసి మీ అందరినీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి దగ్గర ప్రజానాట్యమైన కళాకారులుగా ఎన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఎన్ని మన్నాలు పొందినా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు, అలాగే బృందు గారు భార్య ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఎంత ప్రేమగా ఇంట్లో కుటుంబ సభ్యులుగా ప్రజానాట్య మండలి స్థాపకులైనటువంటి గరికపాటి రాజారావు గారి యొక్క పాటలో నడుస్తూ హితుడిగా, కళాకారులకు సన్నిహితులుగా, సంఘ సేవ చేసేటటువంటి వారికి మార్గదర్శిగా పుట్టినప్పటి నుంచి జయంతి, వర్ధంతి మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని పరిమళ భరితం చేసుకున్నటువంటి మంచి నటులు, మంచి ప్రయోక్త. మే నెల 5వ తారీఖు ఆయన వచ్చి మీద అంటే సమయం మీటింగ్ రావాలి ఖచ్చితంగా. అంత నిబంధన వ్యక్తి గురుమూర్తి ఆయన ప్రజానాట్య మండలి కొండపల్లి చాలా మంచి పాత్ర వహించారు. గురుమూర్తి గారితో పాటు మా అన్న గుల్లబ్బాయి గారు కూడా ప్రస్తాపన సమావేశంలో మాట్లాడడానికి కొంచెం బాధగా ఉన్నా గురుమూర్తి గురించి దాని గురించి మాట్లాడే అవకాశం కల్పించిన ఈ కమిటీకి నా ధన్యవాదాలు. కార్యక్రమాలు చేసినటువంటి వాడు భార్య భర్త ఇద్దరు కూడా, అలాగే రిటైర్ అయ్యా కూడా ఆ డ్రైవర్ కూడా నాకెందుకు అనుకోకుండా మున్సిపల్ చెడిపోయి కూడా నేను పనే ఉండేది కాదు. అయిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళు అందరికీ ఏమైనా పారా రాయాలన్నా ఆ రిటైర్మెంట్ డబ్బుల గురించి ఏమైనా చెయ్యాలని అక్కడ కూర్చొని ఆయన అది పిలిచి యువతంతా కూడా నిర్వీర్యమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనం నాటకరంగం ఉంది. ఈ నాటకరంగాన్ని మీరు అందరూ కూడా యువకులుగా ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి దీన్ని సజీవంగా తీరుతుందని చెప్పేసి నేను మాట్లాడతాను. వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రైనింగ్ కలెక్టర్లు కడియం మండలంలో పర్యటించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ట్రైనింగ్ కలెక్టర్లు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలాన్ని సందర్శించారు. 2 బృందాలుగా ఏర్పడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనుల తీరుతెన్నులను పరిశీలించారు. ఓ బృందం జేగురుపాడు గ్రామాన్ని సందర్శించగా మరో బృందం పొట్టిలంకలో పర్యటించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ఈ బృందంతో ఉండి ఏ పథకాలు ఎలా అమలవుతున్నాయో ప్రత్యక్షంగా చూపించారు. తొలుత జేగురుపాడు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన అనురాగ్ బాబెల్ టీం లీడర్, ప్రియారాణి
ఎస్ బేగం, పారత్, కె బక్షి బృందానికి ఆ గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, ఉప సర్పంచ్ పాతూరి రాజేష్, ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణులు ఘనస్వాగతం పలికారు. అక్కడ చెత్త సేకరణ, వర్మీ కంపోస్ట్ తయారీ, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి వంటి విషయాలను పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి ఎం నాగలత, డిఆర్డీఏ పీడీ మూర్తి, ఎంపీడీఓ కిషోర్, ఏవో సుబ్బారావు, ఈపీఓ ఆర్డీ రాంప్రసాద్ తదితరులు పనితీరును వివరించారు. అనంతరం రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు రైతులకు ఏ విధంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తోందన్నది డిజిటల్ బోర్డు ద్వారా తెలియజేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ఏ విధంగా ఆహారాన్ని అందిస్తోందన్నది రాజానగరం పీడీ కె విజయ్ కుమారి ద్వారా తెలుసుకున్నారు. అంగన్వాడీ పిల్లలకు పెడుతున్న ఆహార పదార్థాలను వారు రుచి చూశారు. అలాగే గర్భిణీలు సీమంతాలు చేశారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ఈ బృందానికి డాక్టర్ జ్యోత్స్న గ్రామస్థాయిలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారో వివరించారు. అనంతరం సచివాలయానికి చేరుకుని అక్కడ వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను, ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. పంచాయతీ కార్యదర్శి విధులు, అధికారాలను ఆ గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు ఆరా తీశారు. సర్పంచ్ హక్కులు, విధులు ఏ విధంగా ఉంటాయనేది గ్రామ సర్పంచ్ స్టాలిన్ వివరించారు. అలాగే ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ట్రైనీ కలెక్టర్ల బృందం పరిశీలించింది. విద్యార్థుల చదువు విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యా విధానంపైన ఆరా తీశారు. అలాగే డ్వాక్రా మహిళలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ద్వారా బ్యాంకుల నుంచి తీసుకునే రుణ సదుపాయాన్ని, వాటి వినియోగాల్ని, విషయాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమ్యూనిటీ హాల్లో వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వ పథకాల వివరాలను డిజిటల్ స్క్రీన్ ద్వారా ఆయా శాఖల అధికారులు ఈ ట్రైనీ కలెక్టర్లకు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీఎన్ఎఫ్ జిల్లా అధికారి తాతారావు, మండల ఏవో ద్వారకాదేవి, జెడ్పీఎంఎఫ్ సిబ్బంది ముత్యాల దుర్గాప్రకాష్, ప్రసాద్, రత్నబాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుంచి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్కు వెడుతున్న మహిళ తన బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. అయితే ఈ క్రమంలోనే ఆ బ్యాగ్పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్గా నొక్కేశాడు. ఈ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఇప్పుడు ఆ చేతివాటాన్ని మనం కూడా చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బండారులంకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఏర్పడింది. బండారులంక గ్రామ ప్రజలు చెత్త ట్రాక్టర్ను అడ్డుకున్నారు. ఈ గ్రామస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో తమపై నుంచి చెత్త ట్రాక్టర్లను ఎక్కించుకుని వెళ్లండంటూ మహిళలు ఆందోళన చేశారు. ఇళ్ల మధ్య చెత్త వేయొద్దంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. చెత్త ట్రాక్టర్లను అడ్డుకోవడంతో గ్రామస్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లో మహనీయుల విగ్రహాలకు అడ్డుగా పోలీస్ బూత్, వ్యాపార ప్రకటన బోర్డులు, ఫ్లెక్సీలు, విద్యుత్ స్తంభాలు వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, మాన్వర్ కాంచీరావు వంటి మహనీయుల విగ్రహాలకు అడ్డుగా పోలీస్ బూత్, వ్యాపార ప్రకటనల బోర్డులు, ఫ్లెక్సీలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ విగ్రహాలు ప్రజలకు కనిపించడం లేదని, ఆ బోర్డులు, విద్యుత్ స్తంభాలు వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కొండబాబు కమిషనర్ గార్గేకు అందించారు. దీనికి స్పందించిన కమిషనర్ గార్గే ఈ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఉందా అంటూ ప్రశ్నించారు. కార్పొరేషన్ అనుమతితోనే ఏర్పాటు చేశామని కొండబాబు చెప్పారు. అయితే తగు చర్యలు తీసుకుంటామని, పోలీస్ బూత్ విషయమై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బర్రె కొండబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ క్వారీ మార్కెట్ సెంటర్ పేరు చెబితేనే ప్రపంచ మేధావులుగా గుర్తింపు పొందిన ఆ మహనీయుల విగ్రహాలు గుర్తుకొస్తాయని, ఇక్కడికి ఎవరు వచ్చినా విగ్రహాల దర్శనం కలుగుతుందని, అంతటి గొప్ప వ్యక్తుల విగ్రహాలు కనిపించకుండా చేయటం భావ్యం కాదని అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలా చెరువుకు వెళ్లే రోడ్డు మలుపు ప్రమాదకరంగా ఉంటుందని, ఈ మలుపులో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయటం వల్ల వాహన చోదకులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అందుచేత ఈ విద్యుత్ స్తంభాలు విగ్రహాలకు ఎదురుగా ఉన్న పోలీస్ బూత్, వ్యాపార ప్రకటనల బోర్డు, గుబురు మొక్కలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిరిపురపు దుర్గారావు, చిటుకూరి రమేష్, గారశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ వీటన్నిటి మీద అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్య తీసుకోకపోతే మాత్రం నేను అక్కడ పూలే అంబేద్కర్, కాంచీరామ్, గౌతమ్ బుద్ధుడు, మరి అలాగే బత్తిన సుబ్బారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇంకా తదితర నాయకులందరూ వాళ్ళ సమక్షంలో వాళ్ళ దగ్గర నేను నిరసన దీక్ష పెట్టడం జరుగుద్ది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఆధునిక ప్రపంచ గుర్తింపు గల పోటీ ఆటలలో ప్రావీణ్యాన్ని సంపాదిస్తే పేరు ప్రతిష్టలతో పాటు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయని రాజమండ్రి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అల్లూరి వెంకట సుబ్బరాజు విద్యార్థులకు సూచించారు. స్థానిక బుచ్చయ్యనగర్ భాష్యం బూమ్ స్కూల్లో నిర్వహించిన బూమ్స్ ఇంటర్ హౌస్ స్పోర్ట్స్ మీట్కు ముఖ్య అతిథిగా రాజమండ్రి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అల్లూరు వెంకట సుబ్బరాజు విచ్చేశారు. విద్యార్థులు నిర్వహించిన ఓపెన్ పెరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్పోర్ట్స్ మీట్ భాష్యం బూమ్స్ జెండాలను ఆవిష్కరించి క్రీడాజ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యరీతులు, సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులందరినీ ఎంతగానో ఆకర్షించాయి, ప్రశంసలను అందుకున్నాయి. అనంతరం క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అల్లూరి వెంకట సుబ్బరాజు, భాష్యం జోనల్ ఇన్ఛార్జ్ వి ఆంజనేయులు, బ్లూమ్స్ జోనల్ ఇన్ఛార్జ్ వరలక్ష్మి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమాన్ని వ్యాయామ ఉపాధ్యాయ బృందం, అకాడమిక్ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. महागणपतिं मनसा स्मरामि महागणपतिं लम्बोदरवरकुञ्जासनखगकुङ्कुमवर्णधरं श्वेतशशम्भं मोदककन्दों मृदुलभुजसरसिजविशालकं भूषणं धगधकिड तन्दों मनसफलकदलिफलमो వాటిల్లో కొంతకాలము పోలీస్ ట్రైనింగ్ కాలేజీలోని అకాడమీలో ట్రైనింగ్ పొంది ఆ మాత్రం సరిపోదు నాలెడ్జ్. ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్ వీటి మీద విద్య చాలా పురోగతి సాధించింది. సో వాటిని ఉపయోగించుకొని కూడా కొంతమంది నేరాలు చేస్తున్నారు. గార్డ్ ఆఫ్ హానర్ తోటి చీఫ్ గెస్ట్ అయినటువంటి అల్లూరి వెంకట సుబ్బరాజు గారిని అడిషనల్ ఎస్పీ ఆఫ్ ఈస్ట్ గోదావరి వారిని చక్కగా సుస్వాగతం మా విద్యార్థులు పలికారు. మరి వారు ఎంతో సంతోషించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రియతమ తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, అనాథాశ్రమాలు నివసిస్తున్న సుమారు 7,650 మంది విద్యార్థులు ఆరోగ్య బీమా కల్పన కొరకు ఐసీఐసీఐ లాంబోర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్తో ఒప్పందం కుదిరిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చిన్నారుల వైద్య నిపుణులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్య బీమా అమలు విధి విధానాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం గుర్తించిన వ్యాధులే కాక వసతి గృహ సంక్షేమ అధికారుల ద్వారా పిల్లలకు సంక్రమించే మరికొన్ని వ్యాధులను గుర్తించి ఆరోగ్య బీమా జాబితాలో చేర్చాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భాగంగా 4/1/2025 నుంచి నూతన రేట్ల కరపత్రం అన్ని ప్రాంతాలలో పంపిణీ ప్రారంభించారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో పట్టణ తాపీ పనివారాల సంఘం ప్రెసిడెంట్ అడ్డాల బాబురావు నూతన రేట్లు 2025 నుంచి అమలు కాబోతున్నటువంటి కరపత్రికను అందించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. 2025 నుంచి రేట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, అలాగే తాపీ మేస్తేలు తమ పని విధానాన్ని అందజేయాలని చెప్పారు. రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అన్ని ఏరియాలకు కరపత్రాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, గౌరవ సలహాదారు కాకిరవి బాబు, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, సెక్రటరీ జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, కమిటీ మెంబర్స్ ఊర్ల శ్రీరాములు, చెల్లవరప్రసాద్, ఎడ్లశేఖర్, గూడూరి ఆదినారాయణ తదితరులు ఎలక్ట్రిక్ సోదరులు పాల్గొన్నారు. అన్ని ఏరియాలు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులను, అలాగే తాపీ మేస్త్రులను, అలాగే మరి ఎలక్ట్రికల్ సోదరులను అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కాంప్లెంట్ విధానాన్ని అందరికీ తెలిసే విధంగా మేము చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఇదే ప్రక్రియ కొనసాగుతుంది.
వచ్చే జనవరి నుంచి ఈ రేట్ల విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. లలితానగర్ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని క్రోవిడి ఆనందరాం వెంకటలక్ష్మి దంపతులు లక్ష పసుపు కొమ్ముల నోము పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బ్రాహ్మణ సువాసినులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి పూజల్లో పాల్గొన్నారు. సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో కార్తీక దామోదరుడికి భక్తి శ్రద్ధలతో లక్ష పసుపు కొమ్ముల నోము నిర్వహించి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపించే సకల సౌభాగ్యాలు ఆరోగ్య వృద్ధి కలుగుతుంది అన్నారు. వెంకటలక్ష్మి ఆనందరాం దంపతులను స్థానిక పెద్దలు నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు తదితరులు ఆశీర్వదించారు. రాజమహేంద్రవరం శంకర్ ఘాట్ వద్ద శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం శంకర్ ఘాట్ వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అఘోర పాశుపత రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం, పూర్ణాహుతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. స్మార్త ప్రతిష్టాచార్య శంకరమంచి నాగమల్లేశ్వర శర్మ వేద పండితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు దుగ్గుదుర్తి నాగేశ్వరరావు, పిల్లి వెంకట రమేష్, ఆర్యాపురం ఓల్డ్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిస్టిలేషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ ఇసుక 229 రూపాయలు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ఫిర్యాదు నమోదు కోసం జిల్లా స్థాయిలో ఫోన్ నెంబర్లు. రాజమండ్రిలో ప్రజా కళాకారుడు ప్రసాదుల గురుమూర్తి వర్ధంతి వేడుకలు. ఘనంగా నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. చేతివాటం చూపించిన బస్సు డ్రైవర్. మహిళ బ్యాగ్లో బంగారు ఆభరణాలు చోరీ. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.